అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎంతో గొప్ప రుచి కలిగిన ఈ కొబ్బరి పచ్చడిని ఎలా చేయాలో ఈ వీడియోలో పూర్తిగా డీటెయిలింగ్గా చూపించాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లివింగ్ బ్రో ఆఫీషియల్, యువర్ కిచెన్ ఫ్రెండ్. దీనికోసం మనం ఒక మీడియం సైజు కొబ్బరికాయని తీసుకున్నాం ఫ్రెండ్స్. ఈ కొబ్బరి పైన ఉన్న పెంకంతటిని మనం శుభ్రం చేసేసుకుందాం. ఇప్పుడు ఈ కొబ్బరిని చూయించే విధంగా చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసుకుందాం. కొబ్బరి ముక్కలు కటింగ్ అయిపోయిందండి. ఇప్పుడు ఇవి మంచినీళ్ళలో వేసుకొని శుభ్రంగా ఒకసారి మనం శుభ్రం చేసుకుందాం. ఈ శుభ్రం చేసుకున్న ముక్కల్ని వేరే గిన్నెలో మార్చుకుందాం. ఇప్పుడు మనకు కావాల్సినవి ఎండుమిరప, కరివేపాకు, మినప్పప్పు, పచ్చిపప్పు, తాలింపు గింజలు, అలాగే జీలకర్ర, కొద్దిగా చింతపండు, అలాగే ఒక వెల్లుల్లిపాయ. ఎండుమిరపకాయల్ని ఇలా రెండుగా విడదీసుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని పోసుకుందాం. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ పచ్చిపప్పుతో పాటు 1 అర స్పూను జీలకర్రని కూడా ఇందులో వేసుకొని బాగా వేయించుకుందాం. ఇవి వేగిన తర్వాత ఇందులో మనం కట్ చేసి శుభ్రం చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలను కూడా వేసుకొని వీటిని కూడా బాగా వేపుకుందాం. ఇప్పుడు ఇందులో ఎండుమిరపకాయలను కూడా వేసేసుకుందాం. ఇవి బాగా వేగేట్టుగా మనం వేయించుకుందాం. ఇప్పుడు ఇందులో చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండుని కూడా వేసుకుందాం. అలాగే ఒక 4 రెబ్బలు వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకుందాం. ఇవంతా బాగా కలిసేట్టుగా ఒకసారి మనం కలుపుకుందాం. ఇందులో ఇప్పుడు కొద్దిగా పసుపు వేసి బాగా కలుపుదాం. చూడండి ఫ్రెండ్స్, మనకి ఈ కలర్ వస్తే బాగా వేగినట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమం చల్లారేంత వరకు పక్కన పెట్టుకుందాం. ఈ మిశ్రమం పూర్తిగా చల్లారిన తరువాతనే మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. వేడివేడిగా అసలు పట్టకూడదు. వేడిగా పడితే ఈ పచ్చడి రుచి అనేది పూర్తిగా పోతుంది. ఈ పచ్చడే కాదండి, ఏ పచ్చడైనా అలాగే జరుగుతుంది. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని మూత పెట్టుకొని మిక్సీ పట్టుకుందాం. మధ్య మధ్యలో కొద్దిగా నీళ్లు యాడ్ చేస్తూ మనం ఈ మిక్సీ అనేది పట్టుకోవాలండి. పైకి కిందకి బాగా కలుపుకుంటూ ఉంటే ఆ బ్లేడ్ కింద ఎలాంటి కొబ్బరి ముక్కలు లేకుండా మొత్తం కలిసిపోతాయి. మరి ఫైన్ స్మూత్గా పట్టాల్సిన అవసరం లేదండి, కొంచెం బరకబరకగానే ఉండాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టడం అయిపోయిందండి. ఇప్పుడు మూత తీసి చూసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు మనం ఒక చిన్న రోలులో ఒక 3 నుంచి 4 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసి ఇందులో తాలింపు గింజల్ని వేసుకుందాం. అలాగే కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలతో పాటు కరివేపాకును కూడా వేసుకుందాం. ఇప్పుడు ఇవి పచ్చివాసన పోయేట్టుగా వేపుకుందాం. ఇప్పుడు ఇందులో ఒక 2 ఎండుమిరపకాయలను కూడా వేసేసుకుందాం. అలాగే మనం మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని కూడా మొత్తాన్ని ఈ తాలింపులో వేసేసుకుందాం. బాగా ఈ మిశ్రమం కలిసిపోయేట్టుగా మనం కలుపుకుంటే మనకి నోరూరించే పచ్చడి రెడీ అయిపోయినట్లేనండి. ఇప్పుడు ఇందులోని ఆయిల్ కొంచెం సైడ్ అయిపోతే మనకి నోరూరించే పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. మీరు కూడా తప్పకుండా ఈ పచ్చడిని చేసుకొని తినండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. కొబ్బరి పచ్చడే కదా అంత బాగుంటుందా అనుకోకండి. ఈ కొబ్బరి పచ్చడి అద్భుతమైన రుచిగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ఈ పచ్చడిని ట్రై చేసుకొని తింటే అద్భుతమైన రుచిని మీరు ఆస్వాదిస్తారు. పచ్చడి అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. దీనిని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఆ వచ్చే రుచి అనేది మాటల్లో మనం చెప్పలేం. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. Thank you for watching. Subscribe for more delicious recipes.